అందరికీ నమస్కారం అండి. మహర్షి ఇది డెఫినెట్గా ఒక స్పెషల్ ఫిలిం మా కెరియర్ అని చెప్పాలి. ఎప్పుడు అల్లరి చేసి నరేష్ని ఒక సీరియస్ క్యారెక్టర్గా నేను పోర్ట్రే చేసిన వంశీ గారికి అలాగే మహేష్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా నేను చేస్తే బాగుంటుందని వాళ్ళు ఇన్సిస్ట్ చేసినందుకు. అండ్ ఈరోజు ఈవెన్ ఆఫ్టర్ 2 years తర్వాత కూడా ఆ సినిమాకి ఎక్కడికి వెళ్ళినా ఒక రెస్పెక్ట్ కానీ గుర్తింపు కానీ ఇవాళ నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వచ్చింది. సో ఐ థ్యాంక్ వంశీ గారు అండ్ మహేష్ బాబు గారు, థ్యాంక్స్ లాట్ అండి. అండ్ అలాగే ఈ సినిమా మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు కానివ్వండి, పీవీపీ గారు కానివ్వండి, అలాగే దత్తు గారు కానివ్వండి, ఆ ముగ్గురికి చాలా చాలా థ్యాంక్ యూ. అండి అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం సైమా అవార్డ్స్కి వస్తున్నాను. సో ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్. చాలా ఎగ్జైటింగ్ ఉంది. లోపల ఎలా ఉంటుందో చూడడానికి, ఎప్పుడు చూడలేదు కాబట్టి చాలా ఎగ్జైటింగ్ ఉంది లోపల ఎలా ఉంటుందో చూడడానికి. గ్యాంగ్ లీడర్ సినిమాకి బెస్ట్ విలన్కి నామినేట్ అయి రావడం ఇట్స్ బిగ్ బ్లెస్సింగ్. థ్యాంక్ఫుల్ టు విక్రమ్ కే కుమార్ సార్, నాని సార్ అండ్ మైత్రి మూవీస్. సో లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. 2019 సైమా అవార్డ్స్ హైదరాబాద్లో చేస్తున్నందుకు ముందు వాళ్ళందరికీ శుభాభినందనలు. ఎందుకంటే ఈ పాండమిక్లో సేఫ్టీ మెజర్మెంట్ తీసుకుంటూ ఒక ఈవెంట్ చేయడం అనేది చాలా టఫ్ టైంలో. అండ్ 2019 కానీ మాకు మహర్షి అండ్ F2 సంక్రాంతికి రిలీజ్ అయితే మహర్షి సమ్మర్లో రిలీజ్ అయింది. సో మహర్షికి ఈజ్ ఎ బెస్ట్ హీరోగా మహేష్ బాబు గారికి అవార్డు రావడం, అలాగే బెస్ట్ డైరెక్టర్గా వంశీకి రావడం, బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్కి నరేష్ గారికి రావడం చాలా హ్యాపీ. అండ్ అలాగే F2కి ఈజ్ ఎ బెస్ట్ ఫిలిం అవార్డు, ఎంటర్టైన్మెంట్ దాంట్లో బెస్ట్ ఫిలిం అవార్డు రావడం చాలా హ్యాపీ. సో 19లో 2 మంచి సినిమాలు తీసినందుకు, మంచి అవార్డ్స్ వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. 2019కి గాను F2కి ద బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ అయింది. సో ఫీలింగ్ సో హ్యాపీ. నాకు ఫస్ట్ ఫిలిం పటాస్కి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా రావడం జరిగింది. అండ్ ఆఫ్టర్ 3-4 years మళ్ళీ నేను ఈ అవార్డ్ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ మా టీం అందరి తరఫున సో వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ. వెంకటేష్ గారికి, వరుణ్ తేజ్ గారికి, నాకు ఆపర్చునిటీ ఇచ్చిన దిల్ రాజు గారికి, అందరికీ, మా టీం అందరికీ నా విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ. Hello, thank you everyone. Being here at Saima means a lot. ఎందుకంటే ఇది ఒక 4 different languages, South Indian languages కలిపి చేస్తున్న ఒక అవార్డ్స్ సెరమనీ. ఆల్వేస్ and they do it with a lot of passion, so it feels good. And thank you Saima for nominating Maharshi in so many categories and for giving us the winning trophies too. And I would just like to say that మహర్షికి వచ్చిన ప్రతి అవార్డ్ని కూడా తెలుగు ప్రేక్షకులకి అంకితం ఇస్తున్నాం. ఇది ముందు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాను. ఇదేదో ఊరికే ముఖస్తుతిగా చెప్పేది కాదు, ఎందుకంటే గెలిపించేది వాళ్ళు మమ్మల్ని. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద టైమ్స్ దట్ 2020 ఫిబ్రవరి వరకు ఎలాగైతే తెలుగు సినిమా ఉండిందో, ఒక గోల్డెన్ ఎరా ఎలా ఉండిందో, మళ్ళీ అది రావాలని నేను ఐ జస్ట్ ప్రే టు గాడ్. And I'm eagerly waiting for that. Thank you so much. Thank you. This is Rai Lakshmi. So happy to be part of Saima International Awards 2021. We all have been having last of 2 years, and finally we are slowly back in action. So happy and excited to be part of this event. And this time it's in Hyderabad, and I'm happy to be present here. And wish all the nominees a best of luck, and the winners congratulations, and good luck to all the performers. Thank you. అందరికీ నమస్కారం. సైమా అవార్డ్స్ ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారు, బట్ బికాస్ ఆఫ్ దిస్ పాండమిక్ మనకి లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ ఇయర్ 2019 and 2020 రెండు కలిపి ఈ సంవత్సరం చేస్తున్నారు. ఐఎమ్ సో గ్లాడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఇందులో స్పెషల్ ఏంటంటే నేను నార్మల్గా ఇక్కడికి వచ్చేవాళ్ళు అవార్డు ఇవ్వడానికి, అవార్డు తీసుకోవడానికి వస్తారు. బట్ ఐ హ్యావ్ కమ్ హియర్ టు లాంచ్ సంథింగ్ అబౌట్ మై ఓన్ మూవీ దృశ్యం 2 Telugu. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ షో, and also would like to see the Saima Awards, what's happening, all the entertainment, and I would like to wish all the winners good luck and congratulations. Thank you.
కోవిడ్-19 వచ్చిన తర్వాత ఎవరూ బయటికి రావటం, ఇలాంటి ఫంక్షన్స్కి రావటం జరగలా. నాకు తెలిసి ఇదే ఫస్ట్ ఫంక్షన్ లాగా ఉంది. సైమా ఇప్పటికే మంచి మంచి కార్యక్రమాలన్నీ చేసి సౌత్ ఇండియన్ ఫిల్మ్స్కి అన్నిటికీ కూడా బెస్ట్ ఫిల్మ్స్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్కి అందరూ కూడా అవార్డులు ఇవ్వటం చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయం. అందుకు ముఖ్యంగా మిస్టర్ విష్ణు అండ్ బృందా ప్రసాద్ ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సినిమాలు ఇప్పుడిప్పుడే రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్లోకి వెళ్తున్నాయి. రాబోయే రోజుల్లో మళ్ళీ పూర్వ వైభవం రావాలని, సినిమాలన్నీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమాలు లేకపోతే, పరిశ్రమ లేకపోతే వాళ్ళ కొన్ని వేల మంది మరి తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని అధిగమించి మళ్ళీ గతంలో లాగా గత వైభవం సంతరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2019 సైమా అవార్డ్స్లో జెర్సీకి 4 అవార్డులు వచ్చినాయండి. ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. బెస్ట్ ఫిలిం, క్రిటిక్స్ బెస్ట్ అవార్డ్, బెస్ట్ యాక్టర్ నాని గారికి వచ్చింది. 4 అవార్డులు వచ్చినాయండి. వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. థ్యాంక్ యూ సైమా. ఈ జెర్సీకి ఈ హానర్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. అందరికీ నమస్కారం. ఈరోజు సైమా మన హైదరాబాద్లో జరుగుతున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మేమందరం కలిసి వేరే వేరే దేశాలకు వెళ్ళే వాళ్ళం. ఈ పాస్ట్ 2 years మనందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ టుడే ఇట్స్ అ రియల్ సెలబ్రేషన్ బికాజ్ ఎన్ని అడ్డంకులు వచ్చినా కళాకారులు ఏ టైంకైనా కలుసుకుంటారు అనేది ఇది ఒక నిదర్శనం. సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఆల్ మై ఫ్రెండ్స్ దిస్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను రెజీనా కసాండ్రా అండ్ ఇవాళ మేము సైమాలో ఉన్నాం. వెరీ వెరీ ఎక్సైటెడ్ ఎందుకంటే వి మిస్ లాస్ట్ ఇయర్ సైమా అండ్ సైమా ఇస్ ఆల్వేస్ ఏదో ఒకటి ఉంటుంది సైమాలో. వీ ఆల్వేస్ ట్రావెల్డ్ దుబాయ్లో, అబుదాబి, ఎక్కడైనా అండ్ దేవ్ ఆల్వేస్ మేడ్ it fabulous. So actually ipude vachanu. I'm looking forward to seeing what's happening inside. I can't wait to see the performances and all the best to all the nominees and congratulations to all the people who won their awards. సైమా ఒక చాలా టైం అయిపోయింది కదా సైమా అవార్డ్ వచ్చి. సో ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ టు బీ హియర్. 2019 అవార్డ్స్ కదా. యా, ఎనీవేస్ మనము 2 years మిస్ చేసాం. సో ఇప్పుడు కాంప్రమైజ్ అవుతున్నాం. 2 daysలో 2 years అవార్డ్స్ ఇస్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. అండ్ Best critic, Adi, it's all because of the audience. So thank you, and thank you for the critics. Loads of love. All the best to all the performance, and happy ga undandi, smile chestu undandi, and corona time be careful, mask pettukunta, social distancing maintain chesta. That's all. Thank you. ఇక్కడ మనం
సంవత్సరం నిజంగా మహర్షి సినిమా ఆల్బంలో సాంగ్స్కి గాను సైమా అవార్డు రావడం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందులో సాహిత్యం నిజంగా కొత్త ఒక రీసెర్చ్ చేస్తూ ప్రతి సాంగ్ సిచ్యువేషన్ ఎన్హాన్స్ చేస్తూ రాస్తాం. చాలా ఇట్స్ అ వెరీ గుడ్ హార్డ్ వర్క్. దానికి ఇంత మంచి క్రెడిట్ లభించడానికి, మంచి అవార్డు లభించడం నిజంగా ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు సైమా. మనం ఇక్కడ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2021లో ఉన్నాము. అండ్ ఐఎమ్ యువర్ హోస్ట్ సందీప్ కిషన్. సైమా అంటేనే మా అందరికీ ఒక చిన్న ఎక్సైట్మెంట్ అండి. మామూలుగా వేరే దేశాల్లో ఉండేది, ఈసారి కరోనా వల్ల మన భారతదేశంలోనే జరుగుతుంది 2 సంవత్సరాలకి కలిపి. అండ్ ఇట్స్ ఈవెన్ మోర్ ఎక్సైటింగ్ బికాజ్ 4 రాష్ట్రాల యాక్టర్స్, ఆర్టిస్టులు, సినిమాలు అన్నిటినీ ఈ ఒక్క స్టేజ్లో మనం సెలబ్రేట్ చేస్తాం. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. సో ఈసారి షోని మీరు ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ, ఆశిస్తూ, లవ్ యూ ఆల్, ప్లీజ్ వాచ్ ద షో. In India, very very happy to be part of here, and thanks to Vishnu sir, thanks to Brinda ma'am, and thanks to Thirumal sir and everyone. Any technicians need recognition. Saima brings to all technicians a lot of recognition for their hard work. Thank you. Keep doing the great work. గత 3 సంవత్సరాల కింద నేను స్టార్ట్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలన్నీ కూడా చాలా ఎమోషనల్గా పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాయి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద ఆర్గనైజర్స్ నన్ను ఈవెంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు. ఈ వేదికగా నేను ఒకసారి అందరికీ థ్యాంక్స్ చెప్దామని ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 years పాండమిక్ తర్వాత సైమా ఇలా హైదరాబాద్లో జరగడం చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఇట్ ఈస్ అ ఫెంటాస్టిక్ ప్లాట్ఫామ్. మా సినిమాస్ని, సౌత్ ఇండియన్ సినిమాస్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ షోకేస్ చూడడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఐ విష్ ఎవ్రీబడి అండ్ ఆల్ ద విన్నర్స్ అండ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీబడి వెల్. థ్యాంక్ యూ. ఒక విధంగా సౌత్ ఇండియన్ సెలబ్రేషన్, నేను ఇటు తెలుగులో నామినేట్ అవుతుంటాను, కన్నడలో నామినేట్ అవుతుంటాను. సో ఈసారి ఐ బీన్ నామినేటెడ్ కన్నడ ఫిల్మ్కి బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ భరాటే అని. అది 2019లో రిలీజ్ అయిన ఫిల్ము. సుప్రీత్ అని ఆయన ప్రొడ్యూసరు, చేతన్ అని ఆయన డైరెక్టరు, రోరింగ్ స్టార్ శ్రీమురళి గారు, అలాగే ఇప్పుడు పెళ్లి సందడిలో చేస్తున్న అమ్మాయి శ్రీలీల అందులో హీరోయిన్. సో ఈ సినిమా నాకు ఎందుకు స్పెషల్ అంటే, మేము ముగ్గురు బ్రదర్స్ ఫస్ట్ టైం విలన్స్గా చేసాం ఈ సినిమాలో. సో నేను, రవిశంకర్ అండ్ అయ్యప్ప ముగ్గురం. నేను భల్లాళ, వాడు పల్లవ, అయ్యప్ప ఏమో రవి పల్లవ, అయ్యప్ప ఏమో నాయక. సో నేను కన్నడలో చాలామందికి ఆ ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. మా అమ్మగారి జర్నీ కన్నడ ఇండస్ట్రీ నుంచి మొదలైంది. తర్వాత నాన్నగారు కన్నడ ఇండస్ట్రీలో యాక్ట్ చేశారు. నేను పోలీస్ స్టోరీతో హీరో అవ్వడానికి కారణం కర్ణాటక. సో అలాగే రవిశంకర్ ఈరోజు పెద్ద ఆర్టిస్ట్ అవడానికి కారణం కర్ణాటక. అయ్యప్ప డైరెక్టర్ అవ్వడానికి కారణం కర్ణాటక. ఇప్పుడు కేజీఎఫ్తో వాడు బాగా బిజీ అయ్యాడు. సో వీఆర్ ఆల్ లైక్ బ్లెస్డ్ బై కర్ణాటక. సో భువనేశ్వరి ఆశీర్వాదంతో ముఖ్యంగా ఈ సినిమా మేము ముగ్గురం చేయడం ఒక ప్రత్యేకత అనమాట. మేము ముగ్గురం ఒకే ఫ్రేమ్లో ముగ్గురం విలన్స్గా చేయడం. సో వెరీ కమర్షియల్ ఎంటర్టైనరు, కమర్షియల్గా బాగా పే చేసిన సినిమా. సో ఈరోజు నాతో పాటు ఇంకో 4 నామినేట్ అయ్యారు. అందులో మా తమ్ముడు రవిశంకర్ కూడా నామినేట్ అయ్యాడు నట సార్వభౌమ అనే సినిమాకి. బట్ స్టిల్ ఫింగర్స్ క్రాస్డ్. చాలా మంచి వేషం, పవర్ఫుల్ క్యారెక్టర్ నేను చేసింది. సో చూద్దాం. బట్ ఫైనల్గా సినిమా సెలబ్రేషన్ ఇది. ఎవరు గెలిచినా అందరూ గెలిచినట్టే. సో లెట్స్ హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఇది నా ఫస్ట్ రెడ్ కార్పెట్. సో థ్యాంక్ యూ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ వెల్కమింగ్ మీ. నాకు ఎంత ప్రేమ చూపించారు. సో థ్యాంక్ యూ సో మచ్. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ సైమా విల్ కాల్ మీ ఫర్ an award. Just putting it out there. This time I'm going to perform. ఆ గురించి కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను. సో హోప్ఫుల్లీ you will also enjoy it. Thank you so much. See you. Hi, ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಸಪ್ತಮಿ. ಸೊ ಐ ಬಿನ್ ನಾಮಿನೇಟೆಡ್ ಫಾರ್ ಪಾಪ್ಕಾರ್ನ್ ಮಂಕಿ ಟೈಗರ್. ದಿಸ್ ಡೆಬ್ಯೂ ಕ್ಯಾಟಗರಿಗೆ ನಾಮಿನೇಟ್ ಆಗಿದ್ದೀನಿ. ಇಸ್ ಮೈ ಫಸ್ಟ್ ನಾಮಿನೇಷನ್ಸ್ ಇನ್ ಸೈಮಾ. ವೆರಿ ಹ್ಯಾಪಿ ಆ್ಯಂಡ್ ಎಕ್ಸೈಟೆಡ್ ಅಬೌಟ್ ಇಟ್.
next I'm going to be doing a project with Rishabh Shetty sir, and it's named Kantara, and very excited. The project is going, it's on the grounds. We started shooting, so pretty excited about that also. So yeah, hopefully here at Saima to have fun and see if I carry an award tomorrow. So yeah, thank you. So hi everybody, good evening. I'm Amrita Iyengar. So this is my first Saima award and I'm feeling really special that's happening in Hyderabad, because Hyderabad is one of my favorite cities. And so I'm pretty much excited after a very long gap after Corona, whatever happened. It's the first time that I'm meeting every industry and every celebrity. So this Saima this year is very special to me because one of my favorite films that I've done so far, Love Mocktail, have been selected. So I don't know what's going to happen, but hopefully everything's going to be good, and I'm very much excited for the award. Thank you so much. Hello Andy. So very happy to be here at Saima 2021. And చాలా స్పెషల్గా ఉంది బెస్ట్ డెబ్యూటెంట్ అవార్డ్ తీసుకోవడం ఇక్కడ. ఇట్స్ అన్ ఆనర్ టు బీ ఆన్ ది స్టేజ్, ఇంత పెద్ద స్టేజ్ మీద ఇంతమంది ముందు నాకు ఈ అవార్డ్ని ఇవ్వడం ఇట్స్ అన్ ఆనర్ అండ్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఇట్స్ సచ్ అ ప్లెజర్ టు బీ హియర్. అది ఫస్ట్ సినిమాకే డెబ్యూ అవార్డ్ ఫస్ట్ సినిమాకి ఇస్తారు. మా ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేసి అవార్డు ఇస్తున్నందుకు సైమాకు థ్యాంక్ యూ, సపోర్ట్ చేసినందుకు ప్రెస్కి థ్యాంక్ యూ. నా మొదటి సినిమాకి నామినేట్ అయ్యి ఫస్ట్ టైం సైమాకి వచ్చాను. చాలా ఆనందంగా ఎక్సైటింగ్గా ఉంది. అమ్మతో వచ్చాను. షీఈ్ మై డేట్ టుడే అండ్ జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. యాక్చువల్గా నా కూతుర్లు ఇద్దరు యాక్ట్ చేస్తూ ఇలాగా నా చిన్న కూతురు దొరసాని సినిమాకి సైమా అవార్డ్స్లో నామినేట్ అయ్యేంత వరకు తీసుకొచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, ఇలాగే
నా పిల్లల్ని, నన్ను, నా కుటుంబాన్ని, రాజశేఖర్ గారిని మీరు అందరూ సపోర్ట్ చేయాలని మళ్ళీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.